తెలుగు భాషకు పూర్వ వైభవం రావాలని, తెలుగు సంస్కృతి పరిఢవిల్లాలని ప్రభుత్వ సలహాదారు సతీష్ రెడ్డి అభిప్రాయపడ్డారు. విజయవాడ పుస్తక మహోత్సవంలో నిర్వహించిన మండలి వెంకటకృష్ణారావు శతజయంతి సభలో ఆయన పాల్గొన్నారు. పుస్తక పఠనంతో ఆలోచన, అవగాహన పెరుగుతుందని సతీష్ రెడ్డి చెప్పారు. తెలుగు భాష పరిరక్షణకు నడుం మిగించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పిలుపునిచ్చారు. రష్యా వాళ్ళు చూసినా, జపాన్ వాళ్ళు చూసినా, ఫ్రెంచ్ వాళ్ళని చూసినా, జర్మనీ వాళ్ళని చూసినా, లేకపోతే ఇజ్రాయెల్ వాళ్ళని చూసినా, వీళ్ళన్నీ కూడా శాస్త్ర సాంకేతిక విషయాల్లో చాలా ముందందుకు వెళ్ళినటువంటి వాళ్ళు. వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క మాతృభాషలు చదువుకుని మాతృభాషలో విషయాలను తెలుసుకున్నటువంటి వ్యక్తులు. ఒక మనిషి మనవాడు తెలుగువాడు తెలుగులో మాట్లాడటం ఒక గర్వంగా ఫీల్ అయ్యేటట్టు చేయాలి. తెలుగులో మాట్లాడటం ఒక ఫ్యాషన్ కావాలి. తెలుగు పుస్తకాలు చదవటం లేకుంటే పుస్తక పఠనం అనేటువంటిది కూడా ఒక ఫ్యాషన్ కావాలి. ఈ రకమైనటువంటి ఒక కల్చర్ తీసుకురాగలిగితే మళ్ళా బ్యాక్ వచ్చేస్తుంది. ప్రత్యేకించి మా తాతగారు మండల వెంకటరావు గారు ఆయన ఉపాధ్యాయుడు. ఆయన 1930 సంవత్సరంలో ఆయన గ్రంథాలయం పెట్టాడు గోదావరిపల్లి. అలాగే మా నాన్నగారు 1969లో గాంధీ క్షేత్రం అనేది స్థాపించినప్పుడు మొట్టమొదటిగా స్థాపించిందంటే గ్రంథాలయం. ఎవరు లైబ్రరీ అంటే బుద్ధప్రసాద్. అందుకు నాకు అప్పచెప్పారు. ఆ రకంగా నాలో పుస్తక పఠనాన్ని పెంచాడు మా నాన్నగారు. పరోక్షంగా ఆయన నాకు గ్రంథాలయాన్ని అప్పచెప్పి